ప్రియా న్యూస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఉడిపి మఠాధిపతి ధర్మప్రచార పాదయాత్ర. ఉడిపి ఆడమూరు మఠం పీఠాధిపతి శ్రీ 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 ఈశాప్రియ తీర్థ స్వామీజీ వారు సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా గో సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, కుటుంబ ప్రబోధన, గ్రామీణ చేతి వృత్తి, వారి అభివృద్ధి, రైతుల సంక్షేమం, మతాంతీకరణ వల్ల వచ్చే సమస్యలపై అవగాహన కల్పించడం కోసం పాదయాత్ర చేస్తున్నారు. ఈ పాదయాత్రలో సమరసత సేవా ఫౌండేషన్ శుక్రవారం రూరల్ మండలం వేమూరు అరుంధతివాడలో మాతమ్మ ఆలయంలో ఏర్పాటు చేసిన సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు మునిరాజా, వెంకటకృష్ణ, వెంకటాద్రి, సమరసత సేవా ఫౌండేషన్ జిల్లా కమిటీ సభ్యులు మురగయ్య, నగర కమిటీ సభ్యులు గోవర్ధన్, కార్యనిర్వాహక కార్యదర్శి ఐతేపల్లి నరేష్ గారు పాల్గొన్నారు. You know, name itself says it is eternal. So we have to know about Sanatana Dharma. For that, some minimum this type of association is required. That we are trying by doing Padayatra and all. And Andhra is very well cultured. So the people are very good and they all accept what the message, what I used to tell. And they are very good. Hare Krishna. Hare Krishna. Buddhi-rupena samstita Namaste Namo Namah Ya Devi Sarvabhuteshu Matrarupena Samsita Namastastai Namo Namaha. Meaning is very simple. I will convert it from Telugu. Shri Krishnaya Namaha. Krishnaaya Namaha. Shri Krishnaya 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 Namaha. Shri Krishnarpanastu. మనకి ఒక నామస్మరణని చెప్పారు కదా, దాన్ని ప్రతిరోజు ఒక అరగంట సేపు ఫోను, టీవీ ఇవి రెండు ఏమి లేకుండా, ఇంకే విషయాలు ఆలోచించకుండా, ఎలాంటిది పరమాత్ముడి మీద దృష్టితోటి, ఆ చింతనతోటి ఎప్పుడైతే ఒక అరగంట సేపు రోజు మనం చేయగలిగితే కొన్ని సంవత్సరాలను 2-3 సంవత్సరాల్లోనే మీకు పరమాత్ముడి యొక్క తత్వం మీలోకే బోధపడుతుంది. తద్వారా జ్ఞానం అర్థమవుతుంది, తద్వారా భక్తి, తద్వారా మనకి పరమాత్ముడు మనకి అనుగ్రహించి అనుభవాన్ని ఇస్తాడు. కానీ ఆ అరగంట సేపు మనకి చాలా సమస్యలు ఉంటాయి. ఓకే, 24 గంటల్లో ఒక అరగంట సేపు పరమాత్ముడికి మనం ఇవ్వలేం. ఎందుకంటే పొయ్యి మీద పాలు గుర్తొస్తాయి, ఎల్లమ్మ పుల్లమ్మ ఎందుకు గుర్తొస్తాయి. ఆ అరగంట సేపు మనం ఇవ్వం అక్కడే, అందుకే మనకి వచ్చే సమస్యలన్నీ. కాబట్టి అరగంట సేపు అయినా ఆ పరమాత్ముడికి మనం సమయం ఇచ్చి, అరగంట సేపు ఇంకేం ఉండకూడదు మైండ్లో. 23.5 గంట మీరు అన్నీ ఆలోచించుకోండి, ఎలా సంపాదించుకోవాలి, ఏం చేయాలి, ఇవన్నీ. వాటన్నిటికీ ముఖ్యమైనది ఈ శరీరాన్ని ఇచ్చిన పరమాత్ముడు. ఈ శరీరం ద్వారా మనం అన్నీ చూస్తున్నాం, అన్నీ అనుభవిస్తున్నాం, అన్నీ ఆస్వాదిస్తున్నాము. ఇంకా ఈ శరీరంలో ఉన్నటువంటి ఆయన ఇంకా ఈ శరీరాన్ని ఇంకా మంచిగా చేసి మంచి వైపు నడిపించేదానికి, మనకి ఆనందమైనటువంటి జీవితం వైపు నడిపించేదానికి ఓ అరగంట మనం ఇవ్వం. అరగంట ఇస్తాం, మైండ్లో ఏముంటుంది, పొయ్యి మీద అయిపోయింది, ఆ పని అయిపోయింది, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలని ఇస్తాం. కాబట్టి ఆ టైంలో ఏముంది చెప్పేది ఉంటుంది కదా, మనసు